హాయ్ ఫ్రెండ్స్, టమాటా ఎగ్ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకుందామో చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్లో ఏమీ లేనప్పుడు 2 టమాటాలు 2 గుడ్లు ఉంటే సరిపోతుంది. అవి 2 ఉంటే సరిపోతుంది. చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. చూడండి, ఒకసారి నాలా ట్రై చేసి చూడండి. ముందుగా 2 టమాటాలు తీసుకొని కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. గ్యాస్ పై గిన్నె పెట్టుకొని కొద్దిగంత నూనె పోసి 2 గుడ్లు కొట్టుకొని ఇప్పుడు వేసుకుందాం ఫ్రెండ్స్. అవి బాగా వేపుకుందాం మంచిగా. అది ఉడికిపోయాక తీసి పక్కన పెట్టుకుందాము. అందులోనే మళ్ళీ కొద్దిగంత నూనె పోసుకుందాము. 2 టేబుల్ స్పూన్ అంత నూనె పోసుకున్న తర్వాతకి ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకున్నాము. జీలకర్ర ఆవాలు చిటపటలు ఆడిన తర్వాతకి డైరెక్ట్గా టమాటా వేసుకోండి. టమాటా వేసుకొని కొద్దిగా అందులోనే సాల్ట్ వేసుకుందాం చిటికడంతా. బాగా కలుపుకోండి. మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్గా అయిపోతుంది. మనకి ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకునేటప్పుడు కూడా తొందరగా అయిపోతుంది. ఒక్కసారి నాలాగా చేసుకొని చూడండి. ఇందులోకి ఏమీ అవసరం లేదు. కొద్దిగంత పసుపు, కొద్దిగా కారం. నేను సాల్ట్ ముందే వేసేసాను కాబట్టి ఇప్పుడు కొద్దిగానే వేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడంత వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని చూద్దాము. బాగా ఉడికిపోయింది. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని పక్కన ఉందాము. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసేద్దాము. అప్పుడు దానికి ఉప్పు, కారము అన్నీ మసాలా పట్టేస్తుంది. దీనికి ఏమీ అవసరం లేదు అసలుకి. ఎంత సింపుల్గా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిని చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. చూడండి, ఇట్లా గుడ్డులా కనిపిస్తుంది. మంచిగా అసలుకి తింటా ఉంటే తినాలనిపిస్తుంది. బాగా అందులో వేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేస్తాయి. ఒకసారి మూత పెట్టండి, బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, సాఫ్ట్గా అయిపోయింది. ఇట్లా రావాలి. ఈ టమాటా ఎగ్స్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. చూడండి, ఇందులో వాటర్ ఇట్లా ఏమీ అవసరం లేదు. 5 నిమిషాలు అట్లా స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది.